మోదీ 10 ఏళ్ల పాలనపై ప్రజలు తీర్పు ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. మోదీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలన్నారు. ఆ ఉద్యోగాలు ఏమయ్యాయని చెప్పాలని ప్రశ్నించారు ఆకునూరి. ప్రస్తుతం మోదీ చేయలేని పనులపై ప్రోగ్రెస్ రిపోర్ట్ను ప్రజలకు వివరించేందుకు జాగో తెలంగాణ పేరుతో బస్సు యాత్ర చేపట్టామన్నారు మురళి. కరీంనగర్ గాంధీ రోడ్లోని రైతు బజార్లో కరపత్రాలు పంపిణీ చేసింది జాగో తెలంగాణ బృందం. మోదీ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేయాలని పిలుపునిచ్చారు. మనం కట్టే ప్రతి పన్ను జిఎస్టీ కావచ్చు, ఇతర పన్నులు కావచ్చు, దాంట్లో కనీసము 50% పన్నులు ఢిల్లీకి వెళ్తాయి, 50% పన్నులు హైదరాబాద్లో ఉంటాయి. కొన్ని పన్నులు అయితే 100% లైక్ ఇన్కమ్ ట్యాక్స్ 100% కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే వెళ్తాయి. ఈ రాష్ట్రం నుంచి లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఒక్కటంటే ఒక్క కొత్త ఆసుపత్రి, ఒక మంచి అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న ఏఐఎంఎస్ లాంటి ఆసుపత్రులు ఒక్కటి టేకప్ చేయలేదు. సో ఇది రెండవ ఫెయిల్యూరు. అట్లాగే మూడోది, ఇదే ప్రధానమంత్రి గారు నేను ప్రధానమంత్రి అయితే అని 2014లో ఏం చెప్పాడయ్యా అంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు నేను సృష్టిస్తాను అని అన్న మహానుభావుడు ఈ పాటికి 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండింది ఆయన వాగ్దానం ప్రకారము. కానీ ఈరోజు చూస్తే నిజంగా 20 కోట్ల ఉద్యోగాలు కల్పించి ఉంటే ఒక్కొక్క జిల్లాకి, కరీంనగర్ జిల్లాకి 2,85,000 ఉద్యోగాలు సృష్టించి ఉండాల్సింది. మొట్టమొదటగా ఏ పార్టీ అయినా ఎలక్షన్ టైంలో గత పాలనలో మేము ఈ అభివృద్ధి చేశాము, ఇంకా వచ్చే 5 ఏళ్లలో ఇది చేస్తాము అనే ఒక ఎజెండాతో ముందుకు వస్తారు. అలాగే గతంలో కూడా అలాగే మీరు చూడండి, 1951 నుంచి 2014 వరకు కూడా అలాగే ఉండేది. కానీ ప్రస్తుతం మోడీ గారు ఏం చెప్తున్నారంటే 75 సంవత్సరాల కింద ప్రధానమంత్రి ఉన్న నెహ్రూ గురించి చెప్తాడు, 60 సంవత్సరాల కింద ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గురించి చెప్తాడు, 40 సంవత్సరాల కింద ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ గురించి చెప్తాడు. దాదాపు మోడీ కంటే ముందు ఉన్న ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్తాడు. కానీ తన గురించి ఏం చెప్పడు. గత 10 ఏళ్లలో నేను ఏం చేశాను, ఇంకా ఏం చేస్తాను అని చెప్పడు. ఆ ఓటును చక్కగా మీరు ఆలోచించి ఎవరికి వేస్తే బాగుంటుంది, అంతా చదువుకున్న వాళ్ళే. దాదాపు ప్రపంచంలో యువత అత్యధికం ఉన్న దేశం భారతదేశం, ఇంక్లూడింగ్ తెలంగాణ. కాబట్టి ఈ ఎన్నికలలో యువత ఒక మంచి ఆలోచన చేసి బీజేపీకి ఎట్టి బస్సులో ఓటు వేయకూడదు. మహిళల పైన అత్యాచారాలు, మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు, మహిళల వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ తగ్గిపోవటము మొదలైన విషయాలన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయి. చాలా భయంకరమైన అత్యాచారాలు జరిగినాయి. ఆసిఫా అనే ఒక చిన్న పాప, కాశ్మీర్లో పాప దగ్గర నుంచి మొదలు పెడితే నిన్నటి కర్ణాటక కేసు వరకు, రేవన్న కేసు వరకు మీరు చూస్తే భయంకరమైన మునుపెన్నడూ విననిటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల మీద. వీటన్నిటిలో కూడా ఏదో ఒక పరోక్షంగానో ప్రత్యక్షంగానో అధికార పార్టీ బీజేపీకి సంబంధాలు ఉన్న వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉండటం వలన వాళ్ళని ఏ విధంగా శిక్షించకపోగా వాళ్ళని పూర్తిగా వాళ్ళ కొమ్ము కాసి వాళ్ళని అధికారంలో ఉంచే ప్రయత్నాలు చేయడము, ఒక పక్కన బేటీ బచావ్ బేటీ పడావ్ అంటూనే మరో పక్కన ఇటువంటివి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీన్ని చూసి మహిళా సంఘాలు అందరం కూడా చాలా అంటే బాధపడి ప్రజల ముందుకు వచ్చి ఇటువంటి ప్రభుత్వాలు ఉంటే మనకి మహిళలకి రక్షణ ఉండదు అని చెప్పడానికి. ఆదాయంలో అసమానతలు, సంపదలో అసమానతలు ఉండకూడదని, ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలనంటే ఎవరి చేతిలో కూడా దేశ సంపద కేంద్రీకరించబడొద్దని ఆర్టికల్ 39లో పేర్కొన్నారు. 10% ఈ అత్యంత ధనవంతుల చేతుల్లో 77% దేశ సంపదను కొల్లగొట్టారు. ఇది ఎవరి ద్వారా జరిగింది? ఇది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం సహాయ సహకారాల ద్వారా జరిగింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలు చేసిన పాలన రాజ్యాంగ ఉల్లంఘన చేసింది. అందుకోసం మేము రాజ్యాంగం మారుస్తామంటున్నారు. కాబట్టి ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఓడించవలసిన అవసరం ఉంది. హక్కుల కోసం
ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం, విద్యను కాపాడుకోవడం, నాణ్యమైన విద్య కోసము, నాణ్యమైన ఆరోగ్యం కోసం, జాబుల కోసం, వీటి కోసం మళ్ళీ యుద్ధం చేయాల్సి వస్తుంది. బీజేపీ గవర్నమెంట్ మూడోసారి వస్తే ఈ రాజ్యాంగం పోతుంది, ఈ ప్రజాస్వామ్యం పోతుందని మేము అనుకుంటే అప్పటి వరకు కాదు, మాట్లాడడానికి కూడా మమ్మల్ని అవకాశం ఇవ్వట్లేరు. మిత్రులారా ఆలోచించారు. నిన్న జగిత్యాల్లో 20 మంది మా బస్ డ్రైవర్ను కొట్టడానికి వచ్చిండ్రు. నిజామాబాద్లో ఆడొక 50 మంది మన ప్రొఫెసర్లను ఆల్మోస్ట్ గలబట్టడానికి వచ్చిండ్రు. అరే వీడు మూడోసారి వస్తుడేమో పక్కన పెట్టు, మాట్లాడడానికి అవకాశం లేదు. ఇది ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, ఫ్రీ స్పీచ్, డెమోక్రసీ ఏమవుతుంది మీరు ఒకసారి ఆలోచించారు. తప్పకుండా ఆ రోజు ఎందరో వేల మంది స్వాతంత్రం కోసం పోరాడారు. మేము రెండోసారి స్వాతంత్రం కోసం పోరాడతాము. మేము ఎవ్వరికి భయపడము.